ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. అసలు మొన్నటి వరకు ఊరికే 0 సైజు సన్నబడిపోవాలని ఈ గోలండి. ఇప్పుడు సెల్ఫీ ఎంత బాగా దిగాం, సెల్ఫీ ఎలా దిగచ్చు, సెల్ఫీ ఎక్కడ దిగచ్చు ఈ గొడవ. అసలు ఇప్పుడున్న ప్రెసెంట్ టాక్ ఏంటో తెలుసా? రోడ్డు పచ్చడి ఎలా చేయాలి, రోడ్డు పచ్చడి టేస్టీగా ఎప్పుడు తినాలి, ఎలా చేయొచ్చు, ఇదే టాక్ అండి. అందుకే అలాంటి రోడ్డు పచ్చళ్ళన్నింటినీ మీ ముందుకు తెస్తుంది మన చట్పట్. ఈ రోజు మన చట్పట్లో మనందరి కోసం ఎంతో టేస్టీ రోటి పచ్చడి చేయడానికి రెడీగా ఉన్నారు మన పద్మ గారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. సో మీ బుట్టలు ఎంత బాగున్నాయి తెలుసా? ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. థ్యాంక్ యూ ప్రవీణ. సో మరి అదంతా ఓకే, మీరు చాలా అందంగా ఉంటారు. ఇదేడు వల్ల రకరకాల రోటి పచ్చళ్ళు. అవునా? నేను అనుకున్నా ఇదే చెప్పేస్తారని. రోటి పచ్చళ్ళనే కదా, ఏదైనా కూడా కొంచెం హెల్దీ ఇంగ్రీడియంట్స్, సీజనల్ ఫుడ్, వెరైటీగా అలా చేస్తూ తింటూ ఉంటారు కాబట్టి అలా మెయింటైన్ చేస్తుంటారు. అందుకే ఇలా ఏం లేదు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మరి మాకేం చూపిస్తున్నారు ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా అన్నమాట. రాయలసీమ స్పెషల్ అవిసె పూల పచ్చడి. వావ్, నేను చెప్పానా, అందుకే మీరు ఎక్కడెక్కడో ఎతికి పచ్చడి చేసి తింటారు కాబట్టి. అని మరి వెతకాలి కదా, అన్ని మనకి చట్పట్ ప్రోగ్రామ్ కోసం అన్ని ప్రాంతాల వాళ్ళవి చూపించాలి. ఓన్లీ మన ఒక్కళ్ళ మన హైదరాబాద్ లో ఉండి హైదరాబాద్ దొరికేవి మాత్రమే చూపిస్తే ఎలా చెప్పండి? తెలంగాణ వంటలు కావాలి, ఆంధ్ర వంటలు కావాలి, రాయలసీమ వాళ్ళ వంటలు ఇంకా ఎస్పెషల్లీ చాలా స్పెషల్. అన్ని చూపిద్దాం, తమిళనాడు వాళ్ళకి చూపిద్దాము, కర్ణాటక వాళ్ళకి చూపిద్దాం, అన్ని ఏది కావాలంటే అది మనకి ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ అన్ని ప్లేసులు అవైలబిలిటీ ఉంటాయి, అన్ని దొరుకుతున్నాయి. ఈ అవిసె పూలు అంటే ఏంటి అసలు ఒకసారి చూపిస్తారా? అలాగే అవిసె పూలు ఇవి హెల్త్ వైజ్ గా చాలా చాలా మంచిది అంటారు. ఇవి ఇలా దొరుకుతాయి అనమాట. ఈ ఆకు కూడా తినొచ్చు. మనకి మునగాకు ఎంత ఇంపార్టెంటో ఈ ఆకు కూడా అలా హెల్త్ వైజ్ గా చాలా. ఈ పూలతోటి, ఈ పూలు ఏంటంటే కొబ్బరి నూనెలో వేసి మరిగించి పెట్టేసుకొని హెయిర్ లాస్, హెయిర్ ఫాల్ అసలు ఉండదు అనమాట. ఇలాంటివి ఏంటంటే కొన్ని అందరికీ తెలీదు. మనకి హెల్త్ వైజ్ గా మనం తినటం వల్ల బాడీలో నుంచి వస్తుంది ఎఫెక్ట్. పైపూతగా కొంతమంది ఏంటంటే పైన రాసుకుంటేనే మనకి ఆ ఎఫెక్ట్ అనేది ఉంటది, అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఇంటేక్ ఉండాలి, ఆ తర్వాత అవుట్. సూపర్ అండి, చాలా బాగుంది. అవిసె పూలతో పచ్చడి చేయొచ్చు, ఫ్రై చేయొచ్చు, పప్పు చేసుకోవచ్చు, అన్ని రకాలుగా. అవిసె పూల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మెయిన్ మనకు అందరికి కావాల్సిన ఇష్టమైన హెయిర్ బాగా మెయింటైన్ అవ్వాలంటే ఇప్పుడు అందరికి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ తొందరగా హెయిర్ ఫాల్ ఎక్కువగా వస్తుంది కదా, అందుకని అన్ని రకాలుగా తినాలి. అన్ని రకాలుగా తినటం వల్ల మనకేంటంటే ఈ డైట్స్ తోటి పిల్లలకు కూడా డైట్ కాన్షియస్ ఎక్కువైపోతుంది. దానివల్ల హెయిర్ లాస్, స్కిన్ ప్రాబ్లమ్స్. ఓకే, సూపర్. మరి ఇప్పుడు మాకు అవిసె పూలతో పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. అలాగే. అవిసె పూలు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అవిసె పూలు, పచ్చిమిర్చి, పల్లీలు వేయించుకున్నవి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు, నిమ్మరసం, ఉప్పు, పసుపు, నూనె. మరి పద్మ గారు, మనకి అవిసె పూలు పచ్చడి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేసాము, రెడీగా ఉన్నాయి. అవిసె పూలని మీరు ఏం చేశారు? ఇట్లా ఉన్న పూలని కట్ చేశారు కదా? ఓకే, సో మరి ఇది కూడా రెడీగా ఉంది, ప్రాసెస్ చెప్తారా? అలాగే. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకున్నాం. ఓకే, మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నాం. ఈ అవిసె పూలతో మీరు అన్నారు ఇందాక పప్పు చేసుకోవచ్చు, ఇంకా ఫ్రై, తాలింపు లాగా కొబ్బరి నూనెలో మరిగించి తలకి రాసి పెట్టుకోవాలి, ఒక కండిషనర్ లాగా. దానివల్ల హెయిర్ ఫాల్ ఉండదు, హెయిర్ బాగుంటుంది. సూపర్, చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే మనకి హెల్త్ వైజ్ గా అన్ని కొన్ని ఏంటంటే ఈ ప్రాసెస్ ఇవన్నీ ఇవన్నీ పాత రకాలు కదా, పాత రకాల పచ్చళ్ళు కదా, పాత ఇంగ్రీడియంట్స్ కదా, అలాంటివి ఎందుకు అని అనుకుంటారు. అలా ఎప్పుడు అనుకోవద్దు. మనకి ఎప్పుడు కూడా అన్ని ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇంకా మనం అంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత, ఆయిల్ వేడెక్కాక ఇవి వేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, ఆ తర్వాత మనం ఈ అవిసె పూలు కట్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు అవి ఎక్కడ దొరుకుతాయి మనకి అవిసె పూలు కావాలి? మనకి ఇవి రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ దొరుకుతాయి. మరి ఇప్పుడు ఇక్కడ మేము వేరే ప్లేస్ లో ఉండేవాళ్ళం ఎట్లా? అంటే మనకి అవైలబుల్ గా కొన్ని అన్ని కూడా ఇంపోర్ట్ అవుతున్నాయి, ఎక్కడెక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి. ఎవరైనా ఎటు నుంచో వస్తుంటే అవిసె పూలు దొరికితే తండి అని చెప్పాలి కదా. ఇప్పుడు ఇందులో జీలకర్ర,
నెక్స్ట్ పచ్చిమిర్చి. పచ్చడిలో మిర్చి వేగితేనే బాగుంటుంది కదా? వేగాలి, వేగి దంచుకుంటేనే బాగుంటుంది. మిర్చి చిట్పట్లు స్టార్ట్ అయింది, అందుకే కట్ చేసి వేస్తున్నాను. అవి ఏంటంటే అలాగే వేస్తాను, కాలకుండా ఉంటాయి, పేలుతాయి. ఇప్పుడు ఇందులో ధనియాలు త్వరగా వేగుతాయి కాబట్టి మిర్చి వేసాక వేస్తాం. ఇప్పుడు మనం కట్ చేసుకున్న అవిసె పూలో వేసేయటమేనా? ఇందులో వేసి ఇందాక మీరు నాకు ఇచ్చిన పూలు కూడా ఇక్కడే ఉన్నాయి, నేను తుంపి వేసేస్తాను. చాలా మెత్తగా ఉంది పువ్వు కూడా, త్వరగా మగ్గిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. చాలా ఫాస్ట్గా వేగిపోయింది. మనం ఈ పచ్చడి కూడా చిన్న రోట్లో రుబ్బేసుకోవచ్చు కదా? చిన్న రోట్లో దంచి చాలా అంటే చాలా మెత్తగా అయిపోతుంది, కొద్దిగా. మనం బుజ్జి రోల్లో రుబ్బుకుందాం అంతే. ఇంక ఇందులో మనం తర్వాత కావాల్సినట్టు మన నిమ్మరసం కూడా తీసుకున్నాము, సరిపడినంత నిమ్మరసము కొద్దిగా వేసుకుంటే చాలా ఇంకొంచెం ఎగిద్దాం. కొద్దిగా ఏంటంటే పచ్చివాసన ఉండకూడదు. అవును. సో మనం తాలింపు బట్టి, తాలింపు గింజలు అన్ని వేయలేదు కానీ జీలకర్ర ధనియాలు చాలు వేసాం, ఇంకా ఇందులో అవసరం లేదు. ఓకే, రోలు రెడీగా వచ్చేసింది, చిన్న రోలు. ఫస్ట్ వేద్దాం ముందు. ఓకే, అవి నూరుకున్నాక ఇది వేయాలా? ఎంత తర్వాత మళ్ళీ పల్లీలు నలగవు కదా, కొద్దిగా పల్లీలు టేస్ట్ కోసం. ఈ కాంబినేషన్ అన్నమాట ఇది. ఏదైనా వేసుకోవచ్చు, పల్లీలు, నువ్వులు, 4 వెల్లుల్లిపాయలు. ఓకే, అదే వెల్లుల్లిపాయలు, తర్వాత పచ్చడికి సరిపడినంత ఉప్పు. బాగా మెత్తగా అయిపోవాలా? కొద్దిగా పలుకుగా ఉంటే పర్లేదు, అవి నూరుకునేసరికి అవి మళ్ళీ మెదిగిపోతాయి. వేయించినవే కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వేగుతాయి. ఇప్పుడు అలాగే ఇది కూడా వేసేస్తాం. మనం ఆయిల్ కూడా పచ్చడికి కావాల్సినంత చక్కగా ముందు వేయించుకునేటప్పుడే వేస్తాం కదా? వేసేసుకున్నాం, ఇంకా మళ్ళీ తాలింపు అది అంత అవసరం లేదు. కొంచెం పసుపు, అలాగే నిమ్మరసం, కొంచెం నిమ్మరసం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని కొంచెం దంచాక కొద్దిగా దంచాక వేసుకుంటే సరిపోతుంది. మనం ఏంటంటే పచ్చిమిరపకాయలు కూడా నూనెలో మగ్గాయి కదా, త్వరగా మెరిగిపోతాయి అన్నమాట. భలే నలిగిపోయింది. ఆ ఫ్లేవర్ కూడా ఎలా వస్తుంది చూసారా, రోట్లో, చిన్న రోట్లో. ఇదేంటి మనకి, నేను ఇంతకుముందు చెప్పాను మీకు, ప్లాట్ఫామ్ మీద చిన్న రోల్ పెట్టేసుకొని రోడ్ పచ్చళ్ళు అంటే పెద్ద రోలు కాదు, ఆరుబయట కూర్చొని అంత కష్టపడాలి, అంత టైం లేదు అనుకోవచ్చు. మేము పచ్చడికి తగ్గట్టు చేస్తున్నామండి. అదే నేను చెప్తున్నాను. కొంచెం 2-3 ఉన్నారనుకోండి, అప్పుడు ఏ పచ్చడైనా సరే మనం ప్లాట్ఫామ్ మీద చిన్న రోలు ఇలాంటి పెట్టేసుకొని నూరేసుకోవచ్చు. ఓకే, అవును, ఒక 5-6 ఉంటే చేసుకోవచ్చు రోడ్ పచ్చళ్ళు. మేమిద్దరం ఏం చేసుకుంటాం, ఇది సొల్యూషన్. ఆ టేస్ట్ మిస్ అవ్వకూడదు ఎవరు అనేది మన తాపత్రయం. అవును, అదేంటంటే మనం వేరే పని చేసుకుంటూ కూడా, వేరే ఇంకా కర్రీ ఏదైనా చేసుకుంటూ కూడా ఇది ఇలా నూరేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోయింది. ఇలా మనం మెత్తగా రుబ్బాం కదా, నెక్స్ట్ దీనిలో మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేసి వాటర్ పెడతామా? ఏంటంటే మనకి దోశలోకి కానీ ఇడ్లీలో కానీ తినేటప్పుడు కొంచెం
గట్టిగా ఉంటే బాగుంటుంది కదా, ఇంకా కొంచెం చాలు చాలు. రోటి పచ్చడికున్న స్పెషాలిటీ నిజంగా అదే అండి. మనం వేసిన ఏ ఇంగ్రీడియంట్ దాని ఫ్లేవర్ వస్తుంది కానీ అది డిస్టర్బ్ అవ్వట్లేదే. అవ్వదు. అది నూరుతుంటే సౌండ్ కూడా డిఫరెంట్ గా వస్తుంది చూడండి. ఓకే, నలిగిపోయినట్టుంది కదా. ఓకే, ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఎంత మంచి వాసన వస్తుందో అసలు పచ్చడి. ఓకే, స్మెల్ ఎలా ఆస్వాదించారు. అవును. అవిసె పూల పచ్చడి రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి. అలాగే చాలా బాగుంది. ఇది ఏ టేస్ట్ కూడా చెప్పలేం, డిఫరెంట్ కదా. ఆ పువ్వులు అనేది మనకి ఇక్కడ అవైలబుల్ కాదు, దొరకవు కదా. ఎప్పుడో దొరికినప్పుడు మనం యూజ్ చేసుకుంటా ఉంటాం అంతే. చాలా టేస్ట్ ఉంది అసలు. ఈ పువ్వులు ఇలా చేసుకొని తినచ్చు అనేది ఎవరు ఫస్ట్ కనుక్కున్నారో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అంత బాగుంది, చాలా టేస్ట్ ఉంది. చూసారు కదా, అవిసె పూల పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉందండి. మీకు ఈ అవిసె పూలు దొరికినప్పుడు తప్పకుండా ఈ పచ్చడి తయారు చేసి టేస్ట్ చేయండి. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం నేను ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. అవిసె పూల పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అవిసె పూలు, పచ్చిమిర్చి, పల్లీలు వేయించుకున్నవి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపై రెబ్బలు, నిమ్మరసం, ఉప్పు, పసుపు, నూనె. అవిసె పూల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాలు వేసి వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అవిసె పూలు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా వేయించిన పల్లీలు వేసి కొద్దిగా మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత దానిలో వెల్లుల్లి రెబ్బలు, సరిపడినంత ఉప్పు వేసి బాగా దంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిశ్రమం కూడా దానిలో వేసిన తర్వాత కొంచెం పసుపు, నిమ్మరసం వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. తర్వాత దానిలో కొంచెం అవసరం అనుకుంటే కొద్దిగా 2 చుక్కలు నీళ్లు కూడా పోసి మెత్తగా పచ్చడిలాగా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీ అవిసె పూల పచ్చడి రెడీ. పద్మ గారు, ఈరోజు చట్పట్లో మా అందరికీ చక్కగా చాలా వెరైటీగా, ఎప్పుడో రేర్గా దొరికే ఒక ఇంగ్రీడియంట్తో ఎలాగా టేస్టీగా పచ్చడి చేసుకోవచ్చో చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ్. చూసారు కదండి, ఈరోజు చట్పట్లో మేము తయారు చేసిన అవిసె పూల పచ్చడి చాలా టేస్టీగా ఉంది. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.